మున్సిపాలిటీలో ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. గెలిపే ధ్యేయంగా అనేక అస్త్రాలు ప్రయోగించిన అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. అధికారులు కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2981 వార్డులకు 12944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న ప్రజలంతా ఓటు వేశారు. అయితే ఓటరు ఎవరి వైపు ఉన్నారన్నది మాత్రం ఇవాళ తేలనుంది. ఓటరు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉంది. ఇక శాంతి భద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ అనంతరం ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇక కరీంనగర్ జిల్లాలో కూడా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ మొత్తం 33 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో మొత్తం 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ను ఏఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయ్. 45 మంది సూపర్వైజర్లు, 80 కౌంటింగ్ సహాయకులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కౌంటింగ్ సెంటర్ను సందర్శించిన సబ్ కలెక్టర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంబంధిత అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో 19 వార్డులున్నాయని అన్నారు. మొత్తం 24,133 మంది ఓటర్లు ఉండగా 17,800 ఓట్లు పోలేనట్లు ఆమె తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 5 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 12,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ కోసం 12,000 మంది పోలీస్ బలగాలతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాస్తాయని చెప్పారు. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. వెబ్కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నామని, పాస్లో ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఏదైనా అల్లర్లు లేదా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు.
ఇవాళ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా వరంగల్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమారస్వామి, వరంగల్లో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అక్కడ ఎటువంటి భద్రతకు సంబంధించి కావచ్చు, అలాగే కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీల పరిధి లోపల 12 కౌంటింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రాలలో ఎక్కడికక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ వద్ద 100 నుంచి 150 మంది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తిగా నిషేధాజ్ఞలు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం నర్సంపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రంగా వద్ద ఉన్నాం. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తంగా కూడా పోలీస్ బందోబస్తు, అంటే దీనికి సంబంధించి ఎక్కడికక్కడికి ఎవరిని కూడా అలో చేయకుండా కేవలం ఐడి కార్డులు, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన సిబ్బందిని మాత్రమే అలో చేసే విధంగా మొత్తం పగడ్బందీ ఏర్పాటు చేశారు. సరిగ్గా ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఐడి కార్డులు ఉంటేనే అనుమతి ఇచ్చే విధంగా అధికారులు అయితే కౌంటింగ్ సంబంధించిన రూపకల్పన చేశారు. మైక్రో అబ్జర్వర్స్ పర్యవేక్షణ లోపల, సీసీ కెమెరాల నిఘా నీడ లోపల కౌంటింగ్ అనేటువంటి ప్రారంభమవుతుంది. నర్సంపేట లోపల ఈ వ్యవసాయ మార్కెట్ లోపల కౌంటింగ్ ప్రారంభించేందుకు కౌంటింగ్ కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 30 వార్డులకు గాను 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 6 రౌండ్ల లోపల మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పరకాల లోపల గణపతి డిగ్రీ కాలేజీ లోపల 22 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ, అదేవిధంగా జనగామలో ఉన్నటువంటి ఏకశిల బీఈడి కాలేజీ లోపల కౌంటింగ్ అనేటువంటిది జరుగుతుంది. వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీసులోనే 12 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్, స్టేషన్ గన్పూర్ లోపల సోషల్ వెల్ఫేర్ స్కూల్ లోపల 18 వార్డులకి, అదేవిధంగా భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్ లోపల 30 వార్డులకి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ములుగు లోపల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 వార్డులకు గాను 7 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లోపల మొత్తం 36 వార్డులకి 36 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డోర్నకల్లోని నిర్మలా హై స్కూల్ లోపల 15 వార్డులకి 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరిపేడలో ఉన్నటువంటి అగస్టిన్ స్కూల్ లోపల 15 వార్డులకు 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లోపల 16 వార్డులకి 16 టేబుల్స్ ఏర్పాటు చేస్తే, తొర్రూరులో ఉన్నటువంటి ఆర్యభట్ట స్కూల్ లోపల 16 వార్డులకి 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 260 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కు 800 మంది సిబ్బంది పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి అంటే తొలి ఫలితం మాత్రం అటు ములుగు, అదేవిధంగా వర్ధనపేట నుంచి తొలి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. తక్కువ ఓటర్స్ ఉన్నారు. వర్ధనపేటలో కేవలం 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. 800కి ఒక వార్డుగా ఆ మున్సిపాలిటీ పరిధి లోపల కౌన్సిలర్ కి సంబంధించినటువంటి, అంటే ఏదైతే కౌన్సిలర్ కి 8 కౌన్సిలర్ పరిధి లోపల 800 ఓట్ల లెక్కింపు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ములుగు లోపల కూడా అదే విధమైనటువంటి సిచ్యువేషన్ కొద్ది తొలి ఫలితం మాత్రం వేగంగా వర్ధన్నపేట, అదేవిధంగా ములుగు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కౌంటింగ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఈ రకంగా కొనసాగితే మొత్తం అంటే అభ్యర్థులకు సంబంధించి రాజకీయ పార్టీలు ముందస్తుగానే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపు రాజకీయాలు కూడా నిన్న ఉదయం నుంచే ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయా అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించారు. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా, అదేవిధంగా వర్ధన్నపేట, జనగామ, పరకాల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి క్యాంపులకు తరలించారు. ఖమ్మం మన మహబూబాబాద్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురళీ నాయక్, అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలకు ఉన్నటువంటి ఉమా కూడా వీళ్ళిద్దరి నేతృత్వం లోపల ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఒక రిసార్ట్స్ కి వీళ్ళందరినీ కూడా క్యాంపుకి తరలించారు. అంటే ఎక్కడెక్కడైతే టఫ్ సిచ్యువేషన్ ఉందో అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా అటెన్షన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే కౌంటింగ్ కేంద్రంలోకి ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్లను నియమించిన తర్వాత మిగతా క్యాండిడేట్స్ అయితే ఇప్పుడే క్యాంప్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా జనగామలో కూడా అదే సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఇక్కడ
టఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. నువ్వా నేనా అనే రీతి లోపల పోటీ జరుగుతోంది కాబట్టి అటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి నేతృత్వం లోపల, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నేతృత్వం లోపల క్యాంప్ రాజకీయాలనేటువంటి అప్పటికే ఊపందుకున్నటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళందరినీ కూడా మొత్తం ఆయా రహస్య ప్రాంతాలకి ఇప్పటికే అభ్యర్థులందరినీ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక భూపాలపల్లి అదేవిధంగా పరకాలలో కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులను ఒక చోటకు చేర్చి వ్యూహాత్మకంగా అందరూ ఒకే విధంగా ఒకే చోట ఉండే విధంగా ఇప్పటికే రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఒక చోట ఉండే విధంగా క్యాంపులు అనేటువంటి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్యాంపుకు తరలినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు కౌంటింగ్ కు వచ్చేది అనుమానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళ తరపుకు సంబంధించినటువంటి వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లను నియమించారు. ఆయా పార్టీలు గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించారో ఆ ఎన్నికల ఇన్ఛార్జీలకు పరిధిలోకే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి తతంగం కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ కన్సర్న్లోనే మాత్రం వాళ్ళు ఎవరెవరైతే చూజ్ చేసి ఎవరెవరినైతే టిక్ చేశారో వాళ్ళే ఇప్పుడు కౌంటింగ్ కు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్యాండిడేట్స్ ఎవరు కూడా కౌంటింగ్ వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ బేరసారాలు కావచ్చు, ఆంతరంగికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడైతే రహస్యంగా చర్చలు సాగిస్తున్నారో ఆ చర్చలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల ద్వారా అందుతున్నటువంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఈ నేపథ్యంలోనే ప్రతి చోట ఎక్కడా కూడా స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం చేజారిపోకుండా క్యాండిడేట్స్ ఎవరు కూడా చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒక కొంత క్లారిటీ వచ్చినటువంటి ములుగు కావచ్చు, అదేవిధంగా ఇట్లా డోర్నకల్ కావచ్చు, కొన్ని 1-2 మున్సిపాలిటీలు తప్ప మిగతా అన్ని చోట్లలో కూడా అటు క్యాంపు రాజకీయాలు కౌంటింగ్ కంటే ముందే ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కౌంటింగ్ కు సంబంధించి మాత్రం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొద్ది సేపట్లోనే అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సంబంధించిన సిబ్బందిని అలో చేయడం కోసం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ఇక కరీంనగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఏ టైంకి ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది? మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరికాసాపూర్లోనే కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద తెలుసుకున్నారు. మరికాసేపట్లోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా రావడం జరిగింది. ఆ ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా కౌంటింగ్ సెంటర్కు తరలించారు. పూర్తిగా మనం చూడవచ్చు కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13 మున్సిపాలిటీలకు గాను మొత్తం 11 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇటు కరీంనగర్ అదేవిధంగా రామగుండం ఈ 2 కార్పొరేషన్లపైన ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఉంది. ఇటు 13 మున్సిపాలిటీలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్లకు తరలిరావడం జరుగుతుంది. మొత్తం 466 మంది 66 డివిజన్లు వార్డులకు గాను 2282 మంది అభ్యర్థుల భవితవ్యం ఏంటో ఈరోజు తేలబోతుందని చెప్పుకోవచ్చు. చాలా టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకుంటున్నారు. ఆ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్న తర్వాత వీరి సమక్షంలోనే ఇటు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది మొదటగా 8 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు మొదటగా బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేస్తారు. అంతకన్నా ముందు ఎవరైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ను కౌంటింగ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి డివిజన్ల వారీగా ఇటు బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ సెంటర్ తరలిస్తారు. ఆ కౌంటింగ్ ఒక్కొక్క టేబుల్గా దాదాపు కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 టేబుల్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకు 300 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. 66 టేబుల్లకు గాను దాదాపు ఒక్కొక్క డివిజన్ 3 నుంచి 4 రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుంది. తుది ఫలితం
వెల్లడే అవకాశం ఉంది. 25 బ్యాలెట్ పత్రాలు 25 చొప్పున ఒక బెండ కడతారు. దాదాపు 1000 చొప్పున ఒక రౌండ్కు 1000 చొప్పున కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. దాదాపు 3 నుంచి 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. తక్కువ ఓట్లు పోలైన డివిజన్లలో మాత్రం దాదాపు 11 గంటల వరకు తుది ఫలితం వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం అయితే 59 డివిజన్లకు కౌంటింగ్ చేస్తారు. అక్కడ పూర్తి స్థాయిలో 59 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా దాదాపు 4 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా వార్డులలో కూడా కొన్ని తక్కువ ఓట్లు పోలయ్యాయి. తక్కువ ఓట్లు పోలవడం కారణంగా కౌంటింగ్ అనేది త్వరగా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చాలా చోట్ల కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఒకవైపు కౌంటింగ్ ప్రారంభమయ్యే కంటే ముందే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా కరీంనగర్ కావచ్చు, ఇతర మున్సిపాలిటీ కావచ్చు, కొంత హంగచ్చేటువంటి అవకాశం ఉన్న చోట్ల అభ్యర్థులంతా కూడా క్యాంపుకు తరలివెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా ఇటు రామగుండం కార్పొరేషన్లో పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా రాత్రి క్యాంపుకు తరలించడం జరిగింది. వేములవాడ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. ఇప్పటికీ క్యాంపు పాలిటిక్స్ మాత్రం ప్రారంభమని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా అభ్యర్థులను రక్షించుకున్నటువంటి ప్రయత్నం ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం కొంత అంగచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో ఎవరికి ఓటర్లు మెజార్టీ సీట్లు ఇస్తారనే మాత్రం ఒక టెన్షన్ వాతావరణం మాత్రం జరుగుతుంది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ ప్రధానంగా పోటీ పడ్డాయి. చాలా తమ మున్సిపల్ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా పరీక్షించుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు ఓరవోరిగా ప్రచారాన్ని నిర్వహించారు. చాలా చోట్ల కూడా స్వతంత్రులు ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది. స్వతంత్రులే కొన్ని చోట్ల కీలకమైనటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది మాత్రం కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. తుది ఫలితాలు సాయంత్రం 6 గంటల వరకు వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కొన్ని మున్సిపాలిటీలో, చిన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న మున్సిపాలిటీలో కొంత తక్కువ వార్డులు ఉన్న చోట మాత్రం కొంత ఫలితాలు త్వరగా వెల్లడే అవకాశం ఉంది. కార్పొరేషన్లో మాత్రం కొంత తక్కువ ఓటింగ్ అయిన చోట కూడా త్వరగా ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కొన్ని వార్డులకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఓటింగ్ జరిగిన చోట మాత్రం దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం జరుగుతుంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైతే కౌంటింగ్ స్టాఫ్తో పాటు ఇటు కౌంటింగ్ ఏజెంట్లను కూడా లోపలికి అనుమతిస్తున్నారు. 3 అంతల భద్రతా వ్యవస్థ మధ్య కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.